దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనందరినీ పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఉండటము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే లోకంతో స్నేహము, దేవునితో వైరము. లోకంతో స్నేహం చేసేవాడు దేవునితో వైర్యం పెట్టుకుంటాడు. ఎప్పుడైతే లోక అల్పకాల పాప భోగాలకు కనెక్ట్ అయిపోతాడో తన దారి విధి విధానాలు మారిపోతాయి. పరిశుద్ధతను కోల్పోతాడు. లోకం వైపు వెళ్ళిపోతాడు. లోకానుసారంగా జీవించటం అంటే ఏమిటి? ప్రశ్న. ఇప్పుడు మన జీవితాల్లో ఉరుకులు పరుగు జీవితము. ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్యాక్టరీలకు వెళ్ళాలి, ఇండస్ట్రీలు కట్టాలి, డ్యాములు కట్టాలి, ఇంజనీరు వగేర 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 వాళ్ళ భవిష్యత్తులో వారు ఎంచుకున్న పనిని బట్టి, వారు నడిచే విధానాన్ని బట్టి, వారి యొక్క దేవుని ప్రేమను కలిగి ముందుకు వెళ్తూ ఉన్న సమయములో లోకంతో స్నేహము, దేవునితో వైర్యము. లోకంతో స్నేహం చేసేవాడు దేవునితో వైరత్వాన్ని పెంచుకుంటాడు. అంటే తన భావాలు, బాంధవ్యాలు అన్నీ కూడా డబ్బు మీదే పెడతాడు, ధనం మీదే పెడతాడు. తన గురి అంతా కూడా ఆ సైన్స్ని ఆధారం చేసుకుంటా ముందుకు వెళ్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మడు కాబట్టి, నాస్తికుడు కాబట్టి, లేకపోతే తన మతాన్ని అవలంబిస్తాడు కాబట్టి, తన ప్రవర్తనను తను ఒక దృష్టిలో వెళ్ళిపోతాడు. అప్పుడు 115వ కీర్తనలో మనకు ఒక మాట ఉంటుంది. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టమొచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారు దేవుడేడి అని చెప్పుకుంటారంట. వారు దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఒక మనోభావాలు ఎలాగైపోయినాయి అంటే, దేవుడు అంటే ఒక గోడతో మాట్లాడినట్టుగా అయిపోయింది. గోడే దేవుడిగా అయిపోయింది. ఆయన చెప్పిన మనకి రిజల్ట్ రావట్లేదు కదా, ప్రార్థనకి రిజల్ట్ రావట్లేదు కదా. చూడండి, ఇలా ఉన్నప్పుడు 113వ కీర్తన 3వ వచనంలో 2 చదువుకుందాం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం స్తుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలం వ్యాపించి ఉన్నది. ఆయన మహిమంట ఆకాశ విశాలము వ్యాపించి ఉందంట. అంటే ఈరోజు గోడకు మాట్లాడినట్లు ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచకుండా ఎవరైతే తమ స్వయాశక్తుల మీద ఆధారపడి ఉంటారో వారికి శ్రమ. వారికి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేనున్నానురా బాబు, అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన అక్కడ లేడు, సమాధుల్లో లేడు, లేచి ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ సంపూర్ణుగా మన హృదయంలో ఉన్నాడు. హృదయ వాంఛను తీర్చే యేసయ్య, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే యేసయ్య మనలో ఉన్నాడని దేవుడు పదే పదే చెప్తున్నాడు. తక్కువ వాటిలో
నమ్మకముగా ఉండువానికి మెండైన దీవెనలు. అంటే చిన్న చిన్న విషయాల్లో మనము గమనించకపోతే దేవుడు చూడండి, ఆ గోడని ఏం చేస్తాడు ఇంజనీర్ అండి. ఆ గోడ అడ్డొస్తే ఏం చేస్తాడు? పడగొట్టేస్తాడు. ఆ గోడని ఎలా పడగొడతాడంటే తన థర్డ్కి ఆలోచనకి, అది ఎందుకు నువ్వు గోడతో మాట్లాడుతున్నావు, దేవునితో మాట్లాడతలేదు. దీనికి ఒక వాక్యము చేరుస్తాను. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి అట్టాక్ట్గా మరణముందును. అంటే గోడని నువ్వు అంత మాటు దాన్ని గోడనే చూస్తుంటే ఇది గోడ నేనున్నానురా బాబు అని యేసయ్యేమో ఆత్మస్వరూపుడిగా మన మధ్యన జీవిస్తూ సంచరిస్తూ నన్ను ఆరాధించండి అని చెప్తుంటే మీరేమో గోడకు సున్నం వేసినట్టు, గోడతో ఉన్నట్టు, భావాలు లేకుండా ఉన్నట్టు, అంత మా శాయశక్తులతో చేసేస్తున్నాం ఉన్నట్టు ఉండకూడదు. చూడండి, ఆయన భూమాకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయవాడు. కుమారులను సంతు గల తల్లిగాను చేయవాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. బీదలనంట చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తువాడు. పెంట కుప్ప నుంచి బీదలను లేవనెత్తుతాడంట. ఆయన అనుకున్నాడంటే చెయ్యగలడు, ఆయన చేసి తీరుతాడు. పెంట కుప్ప నుంచి ఆయన చూడండి, ఆయన భూమి ఆకాశములు వంగి గ్రహించుచున్నాడు. తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకు, వారి ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకు. ఎంత దేవుడు మన పక్షాన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు చూడండి. ఆయన ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం స్తుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది గాక. ఆయన స్తుతికి అర్హుడు. ఆయన పరిశుద్ధుడు. స్తుతి ఆయనకి, ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. లేవికాండం 26:6 అయితే నేను మీకు క్షేమము కలగజేసేదను. ఆయన వెంబడించినట్టయితే. మారు మనసు అంటే ఏంటండి? ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు దాన్ని మారు మనస్సు అంటారు. పశ్చాత్తాపడి మళ్ళీ దేవుడి సన్నిధిలో చేరేవాడిని ఏమంటారు? మారు మనస్సు అంటారు. దేవుని దగ్గరికి మరలా చేరేవాడు. ఇప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఎవరు స్తుతింతారండి? ఇక్కడ వాక్య భాగం అదే చెప్తుంది కదా. 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది అంటే దేవుణ్ణి అంతమటు జ్ఞాపకం చేసుకోవటమే. అయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన చాలినవాడు. ఆయన మనల్ని క్షేమస్థితిని ఆలోచించేవాడు, మనకి క్షేమస్థితిని ఇచ్చేవాడు, మనల్ని పవిత్రంగా చూసేవాడు, మనల్ని పరిశుద్ధంగా చూసేవాడు. ఆయన బీదలనంట పెంట కుప్పమించి లేవనెత్తుతాడంట. సంతు లేని వాళ్ళకి సంతానం ఇస్తాడంట. ఆయన ఆశ్చర్య కార్యాలకి మితి లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, గొర్రెల గుమ్మము.
చూడండి, గొర్రెల గుమ్మము, ఇక్కడ నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే గుమ్మాల ప్రతిష్టత గురించి చెప్తున్నాడు. తను గవర్నర్గా వచ్చి అద్భుత కార్యాన్ని చేశాడు. ప్రార్థన చేశాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, గుమ్మాలన్నీ బాగు చేశాడు. వాక్యము ఎప్పుడు కూడా మనల్ని బాగు చేస్తుంది. వాక్యానుసారంగా జీవించటంలో అద్భుతం ఉంది, ఆశ్చర్యకార్యం ఉంది. వాక్యానికి అనుగుణంగా జీవించటం ఎంతో ఎంతో శ్రేష్టమైంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. అన్య జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు, వారి దేవుడు ఏడి అని అడుగుచున్నారు. ప్రభువా, స్తోత్రాలు యేసయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది అని చెప్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పెంట కుప్పం నుంచి లేవనెత్తావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మాతో ఉన్నావయ్యా, మాలో ఉన్నావయ్యా. అయ్యా, నిన్ను ఒక గోడను చూసినట్టు చూడకూడదు. నువ్వు ఉన్నావని సంగతి మేము మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.